వెల్కమ్ టు NS24 న్యూస్. రుణమాఫీలో అడ్డగోలు నిబంధనలు, రైతులను దగా చేస్తున్న రేవంత్ సర్కార్, దిక్కుతోచని స్థితిలో కన్నీరు పెట్టుకున్న రైతన్న. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం చంద్రనపల్లి గ్రామానికి చెందిన ఒడ్డె మల్లమ్మ, ఒడ్డె చంద్రయ్య అనే తమ లోను ₹70,000 రుణమాఫీ కాలేదని బ్యాంకు దగ్గరికి వెళ్లారు. వారి ఖాతా చెక్ చేసిన అధికారులు రుణమాఫీకి అర్హులు కాదని చెప్పారు. అప్పుల బాధతో తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని, ఇప్పుడు రుణమాఫీ కూడా కాదు అని బ్యాంకు అధికారులు చెప్పడంతో కన్నీరు మున్నీరైన చంద్రయ్య దంపతులు. కట్ల బాధ ఉండి అప్పుల బాధ అయ్యి కూర్చొచ్చుకొని చచ్చిపోతుంది. ఎవరు చెప్పకుండా మేడం, ఎవరికి చెప్పదు. అప్పుల నుంచి ఇక్కడ ల్యాండ్ కొట్టుకు వస్తే ఎనిమిది మంది ఆడపిల్లలా పెళ్ళిళ్ళు అయినాయా మరి? అందరూ ఒక కొడుకు లేకపోయా? అంత కొడుకులు ఉంటే కొంచెం అందరూ ఏం పేరు కొడుకు పేరు? కొద్దిగా మంది పెళ్ళి అయిండేనా? పెళ్ళి అయింది. పిల్లలు పాప కొట్టిండే, పాపకు గడ్డలై నెత్తిని చెడి ఫోటో చూసిన సర్లకి కాగితం నీ పేరు మీద 30 ఎన్ని వేలు తీసుకున్నావు? 30,000, 40,000, మొత్తం 70,000. 70,000. నీ భర్త పేరు మీద? ఇక ఆ పేరు మీద నాకు చేస్తలేదు సార్. ఇక నీ పేరు మీద తీసుకున్నావు? నా పేరు మీద నేను తీసుకున్నా. మాపి కాలే కారట ఒక్కటే చూడు, అప్పుడు ఒక్కటే ఉండే, ఒకటే కారట ఇట్లా గురికాయ మాపి కాలేదు. మేము అదే పరిచయం నుండి ఇక ఈ ముత్తలన్నీ ఆటో తీసుకొని శాతగానంలో మీరు తిప్పలు పడుతున్నాం సార్.